ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు సార్, తెలంగాణలో కూడా అదే తీరు. ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ మంచి జరిగిందో చర్చిద్దామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే ప్రెస్ క్లబ్లో కేటీఆర్ వెయిట్ చేశారు. ఆ తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు దాని మీద రేవంత్ కూడా రెస్పాండ్ అయ్యారు సార్. అసెంబ్లీకి రానంటే ఫామ్ హౌస్కు నేనే వస్తాను, అక్కడే మాకు అసెంబ్లీ పెడదాము అని చెప్పేసి. ఏంటి సార్ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మాటలు యుద్ధం? అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు, కనీసం తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది, మీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు. అయినా ఆంధ్రప్రదేశ్లో రణరంగం చూస్తున్నాం ప్రతిరోజు. అది బంగారపాలమా, అది గుంటూరు మిర్చి అడ్డ, లేకుంటే అది పొదిలా, అది తెనాలా, అది సత్తెనపల్లి, ఎక్కడికి పోయినా కురుక్షేత్రాలు రణరంగాలే చూస్తున్నాం కదా. సో మరి అలాంటప్పుడు ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలు కొద్ది నెలల్లో ఉన్నాయి. స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీల ఉనికికి ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే లోకల్ పొలిటికల్ నెట్వర్క్లు అక్కడే ఏర్పడతాయి. స్థానిక ఎన్నికల్లో గెలవడం అనేది ఒక రాజకీయ పార్టీ మనుగడకు చాలా చాలా కీలకం. సో అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోమో అధికారం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది, కానీ మరి క్షేత్రస్థాయి ఎన్నికల్లో గెలవకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది, కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది, రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత వచ్చింది అని ఈ 2 రకాల ట్రెండ్స్ పెరిగిపోతాయి. మొదటి రకము కాంగ్రెస్ బలహీనపడింది అనేది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళటానికి వీలవుతుంది. రేవంత్ రెడ్డి వీక్ అయ్యాడు అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయనతో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల పొలిటికల్ సర్వైవల్ కోసం స్థానిక ఎన్నికలు చాలా సీరియస్ అంశం. అందువల్ల ఇక్కడ ఆ మేరకు ఒక రీజన్, స్థానిక ఎన్నికలు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, జిహెచ్ఎంసీ ఎన్నికలు, మామూలు ఎన్నికల పోరాటాలు లేవు. అందువల్ల ఏ ఎన్నికలు లేని ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయ వేడి అంతుంటే తెలంగాణలో ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది కదా. ఇది మొదటి రీజన్. రెండవ రీజన్ ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్లో కనీసము మీకు కూటమి, అలాగే మీకు టీడీపీ వైసీపీ, వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ ఎలక్షన్స్లో 10% తేడా. సో ఇప్పటికీ కూడా ఆ రాజకీయ పరిస్థితుల్లో క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందని అనుకోను. ఏదో గుణాత్మకమైన మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికలు జరిపితే గెలిచే వాతావరణం ఉందని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అనుకోవచ్చు, ఆ భ్రమంలో సహజంగా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఒకవేళ వారికి అలాంటి అంచనా లేకపోయినా ఉన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటారు. రియాలిటీ ఏంటి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమిని ప్రజలు కూకటి వేళ్లతో పంపించేస్తారు అనడం నిజం కాదు. అసంతృప్తి ఉన్న మాట నిజం, అసహనం ఉన్న మాట నిజం, వ్యతిరేకత వ్యక్తం మొదలైన మాట నిజం. అది నేను చెప్పడం ఏంటి, చంద్రబాబు నాయుడు మాటల్లోనే తెలుస్తుంది కదా. మంత్రులు సరిగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదు, మీకు ఉద్వాసన తప్పదు మీరు అంటూ రోజు మొట్టికాయలు చంద్రబాబు నాయుడు వేస్తుంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. కానీ అదే సమయంలో రాజకీయ మార్పుకేదో వాతావరణం వచ్చేసింది అనుకుంటే పొరపాటు. అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఎందుకు జరుగుతోంది, కారణం వైసీపీకి 40% ఓటింగ్ ఉంది. ఇవాళ వివిధ సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీ చేయించుకుంటూ ఉంటాయి. సర్వేలు టీడీపీ చేయించుకుంటుంది, వైసీపీ చేయించుకుంటుంది, అనేక నేషనల్ ఏజెన్సీస్తో చేయించుకుంటూ ఉంటారు. మాలాంటి వారి దగ్గరికి ఆ నేషనల్ ఏజెన్సీ సర్వేలు ఈ పార్టీ చేసినా ఆ పార్టీ చేసినా ఆ సర్వే డేటా అనివార్యంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని పొలిటికల్ ఇంటర్ప్రిటేషను, పొలిటికల్ అనాలిసిస్ కొరకు సలహాల కొరకు వస్తూ ఉంటారు. మీరు ఆ పార్టీలు రావు, కానీ ఆ పార్టీలకు ఎవరైతే ఏజెన్సీలు చేస్తాయో ఐప్యాక్లు, సిప్యాక్లు, ఏ ప్యాక్లు, బి ప్యాక్లు వాళ్ళంతా వస్తారు. సో అందువల్ల మీకు అనివార్యంగా ఈ సమాచారం వస్తూ ఉంటుంది. ఆ సమాచారము చూస్తే మీకు ఏమర్థమవుతుంది, వైసీపీకి తన ఓటు స్టిల్ రిమైన్స్. మీకు ఎన్నికలు అయ్యాక కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి నాయకులు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఓట్ బేసు 40% ఓట్ బేస్ నిలబడింది. సో ఆ లాయల్ ఓట్ బేస్ నిలబడడం టీడీపీ అంగీకరించలేదు. దాన్ని ఛేదించాలి. ఎందుకంటే ఆ 40% ఓట్ బేస్ ఉన్నప్పుడు రాజకీయ పరిస్థితుల్లో కాస్తంత మార్పు వస్తే ఫలితాలు అటు ఇటు అవుతాయి. అందువల్ల దాన్ని బ్రేక్ చేయాలి అన్నది కూటమి లక్ష్యం. ముఖ్యంగా టీడీపీ లక్ష్యం.
ఇది వ్యాలిడ్ పొలిటికల్ లక్ష్యం. రాజకీయాల్లో ఆ లక్ష్యాలు ఉండాల్సిందే. అంటే వైసీపీకి ఉన్న 40% ఓట్ బేస్ను కాస్త కన్సాలిడేటెడ్ ఓట్ బేస్ను ఛేదించాలి అనేది టీడీపీ లక్ష్యం. ఆ ఓట్ బేస్ను నిలబెట్టుకుంటూ సింగ్ ఓటు అట్రాక్ట్ చేయాలన్నది జగన్ లక్ష్యం. సో 10% గ్యాప్ ఉండి ఎన్నికలు ఇప్పుడు లేని, సమీప 4 ఏళ్ళ దాకా ఎన్నికలు లేని, 10% గ్యాప్ ఉండి ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో గత ఎన్నికలతో పోలిస్తే క్వాలిటేటివ్గా చేంజ్ రాని ఆంధ్రప్రదేశ్లోనే ఇలా రణరంగం ఉంటే తెలంగాణలో ఎందుకు భిన్నమైన పరిస్థితి కదా. కాంగ్రెస్ గెలిచింది 65 సీట్లతో. అఫ్కోర్స్ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య నియర్లీ 10% ఓట్ గ్యాప్ ఉన్నమాట నిజం. కానీ మీకు సమస్య ఏంటంటే 37% మీకు బీఆర్ఎస్కి వస్తే కాంగ్రెస్కి ఎంత వచ్చింది, మీకు అరౌండ్ 40% వచ్చింది. సో బీఆర్ఎస్ ఓట్ 10% ఫాల్ అయిన మాట నిజం. కానీ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య భారీ గ్యాప్ లేదు. సో ఇది ఓట్ గ్యాప్ లేదు, సీట్ గ్యాప్ లేదు. మీకు అలాగే కరెక్ట్గా ఫిగర్ గుర్తులేవు, కానీ ఒకటి మాత్రం నిజం, మీకు ఓట్ గ్యాపు సీట్ గ్యాప్లు లేవు. అందులో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు మొత్తం తీసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ లాగా 2 పార్టీలు లేవు. మీరు బీఆర్ఎస్కి వచ్చిన ఓటు 37%, బీజేపీకి వచ్చిన ఓటు 14%. అంటే ఎంత, మీకు 51% ఓటు క్లియర్గా ప్రతిపక్షాలకు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎలక్షన్, 24 లోక్సభ ఎలక్షన్లు చూడండి, బీజేపీకి 35%, బీఆర్ఎస్కు 17%, టోటల్ 52%. అంటే క్లియర్గా 2 ఎన్నికల్లోనూ 51-52% కన్సాలిడేటెడ్గా అపోజిషన్కు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఛాలెంజ్ కదా. సో అందువల్ల ఈ ఛాలెంజ్ నుంచి బయటపడటానికి కాంగ్రెస్ చూస్తూ ఉంటుంది. ఈ ఛాలెంజ్ రేపు సమస్య ఏంటంటే ఈ 2 కలిస్తే అరిథమెటికల్గా ఇదే బిగ్ ఛాలెంజ్. పొలిటికల్ కెమిస్ట్రీ కూడా ఏర్పడితే మరింత ఛాలెంజ్ లేదు. ఇందులో ఏదో ఒక పార్టీ వీక్ అయి ఆ పార్టీ ఓటింగ్ షిఫ్ట్ అయితే లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ మీకు బీజేపీకి షిఫ్ట్ అయింది. అది కూడా కాంగ్రెస్కు ఛాలెంజ్. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఉన్నంత పొలిటికల్ కంఫర్ట్ లేదు ఇక్కడ. లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ రోజు రాజకీయంగా యుద్ధ వాతావరణంలో ఉంటేనే తనకున్న ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడగలదు. అందువల్ల పొలిటికల్ సిచ్యువేషన్ కాంగ్రెస్కి ఏంటంటే ఇది వార్ లైక్ సిచ్యువేషనే. ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్లో కాంగ్రెస్ లేదు. ఇకపోతే అక్కడేమో ప్రతిపక్షం ఒక్కటే వైసీపీయే. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆమెకున్న బలం 1%. ఆమె ప్రతిపక్షం తప్ప అధికార కూటమికి ప్రతిపక్షం కాదు ఆమె. సో ఆమె అపోజిషన్ టు ద అపోజిషన్ కనుక ఇంకెవరు లేరు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బీఆర్ఎస్కు ఒక పెద్ద ఛాలెంజ్ బీజేపీ ఉంది, బీజేపీకి పెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్ ఉంది. సో ఈ 2 పార్టీలు అపోజిషన్ స్పేస్లో అమీ తుమి అని పోరాడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీల మధ్య అపోజిషన్ స్పేస్ కొరకు భారీ ఫైట్ జరిగింది. ఇప్పుడు అపోజిషన్ స్పేస్ కోసం బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఫైట్ జరిగింది. గత ఎన్నికల అనుభవం ఏంటి, ఎవరు అధికారంలో ఉన్న వారిని గట్టిగా ఎదుర్కొంటారు, వీరే ప్రత్యామ్నాయం అనే ప్రజలకు భావన కలిగితే వారు బలపడి వేరే వాళ్ళు వీక్ అవుతారు. సరిగ్గా అదే జరిగింది మీకు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బీజేపీ బండి సంజయ్ ఇద్దరూ పోరాడుతున్న సమయంలో ప్రజలు బీజేపీనే బలమైన ప్రత్యామ్నాయం, బీజేపీ ఎదుర్కోగలదని ఒక దశలో అనుకున్నారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీ కాదు కాంగ్రెస్ అనుకున్నారు, రేవంత్ రెడ్డి అనుకున్నారు, కాంగ్రెస్ ఓట్లేశారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చారు. అంటే అధికారంలో ఉన్న వారిని ఎవరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు, ఎవరు ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తే అప్పటిదాకా ఉన్న ఊపు కూడా చల్లారి ఒకవైపు వెళ్తుంది. ఇది గతంలో జరిగిన పరిణామం. ఇప్పుడు కూడా జరగబోయే పరిణామం అదే. బీఆర్ఎస్ బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైతే, ఆ వ్యతిరేకత తీవ్రమైతే, వ్యతిరేకత ఆల్రెడీ మొదలైంది, అది తీవ్రమైతే కాంగ్రెస్ను ఓడించి ప్రత్యామ్నాయంగా ఎవరు అని ప్రజలు భావిస్తే వాళ్ళ వైపుగా ఈ 51-52% ఓటింగ్ నేను చెప్పాను కాంగ్రెస్కు వ్యతిరేకంగా పడ్డ ఓటు అది కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకొరకు బీఆర్ఎస్ పోరాటం, అందుకొరకు బీజేపీ ఆరాటం. సో ఈ పోరాటం ఆరాటం ఉన్నది కనుక
తెలంగాణ రాజకీయాల్లో ఆ యుద్ధ వాతావరణం ఉంటుంది. వాస్తవంగా బీజేపీ వెనుకబడుతోంది యుద్ధ వాతావరణంలో. మీకు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్నాక కూడా చాలా సమర్థవంతంగా నిలబడింది. దానికి అప్రిషియేట్ చేయాలి బీఆర్ఎస్ను. బీజేపీ 35% ఓటింగ్ తెచ్చుకుంటే బీఆర్ఎస్ ఓటింగ్ 17%కు పోతే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే ఇక బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు అనే వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష స్పేస్లో బలంగా నిలబడ్డది. దానికి బీఆర్ఎస్ నాయకత్వం చూపిన చొరవ కారణం, బీజేపీలో ఉన్న అంతర్గత పరిణామాలతో ఆ పార్టీని పనిచేయకుండా ఆ పార్టీ నాయకత్వమే చేసిన వైనం కారణం. బట్ ఏదైనా ఈ రెండు పార్టీల మధ్య అపోజిషన్ స్పేస్ క్రౌడెడ్గా ఉంది కనుక చాలా ఇంటెన్స్ పొలిటికల్ యాక్టివిటీ తెలంగాణలో ఉంటుంది. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్లోనే యుద్ధ వాతావరణం ఉంటే ఆడ యుద్ధమే లేదు సమీప భవిష్యత్తులో, ఆడ ప్రత్యర్థుల మధ్య గ్యాప్ ఉంది, ప్రతిపక్ష స్పేస్కు పోటీ లేదు, అయినా ఆ వాతావరణం ఉంటే తెలంగాణలో యుద్ధ వాతావరణం ఉంది, ఆ గ్యాప్ చాలా తక్కువగా ఉంది, అపోజిషన్ స్పేస్లో పోటీ ఉన్నది. ఇక తెలంగాణ రాజకీయాలు యుద్ధ వాతావరణం ఉండదా?